కందుల మునిరెడ్డి నా పేరు. కడప జిల్లా ప్రెసిడెంట్, రైస్ మిల్ ప్రెసిడెంట్ను. ఈ 2014-15 పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మాకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు, లివీ పాలసీలు మార్చినారు. ఆ మార్చిన తర్వాత ఎఫ్సిఐని తీసేసి కస్టమ్ మిల్లింగ్ అనే ఒకటి తీసుకొచ్చినారు. ఆ కస్టమ్ మిల్లింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు జరగడం లేదు. మన రాష్ట్రం కిందకి వచ్చేటాలకు కోస్తా జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ జరుగుతుంది. కారణం ఏమంటే అక్కడ రైతులు దొడ్డ రకం ధాన్యం పండిస్తారు. రైతులు అక్కడ 40 బస్తాల నుండి 45 బస్తాలు పండిస్తారు. అది పొరుగు రాష్ట్రాలకు ఎక్కడ పోదు. సీల్ సప్లై ద్వారా వడ్లు కొనిచ్చి మిల్లర్లకు ఇస్తారు. అక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ బాగా నడుస్తున్నాయి. అక్కడ కొంతవరకు బాగా ఉన్నారు. కానీ రాయలసీమ కిందకి వచ్చేటాలకు మన రైతులు సన్న రకము ధాన్యమే పండిస్తారు. ఆ సన్న రకం ధాన్యము మన రైతులకు గిట్టుబాటు కాదు. ఎందుకంటే 25-30 బస్తాలు మాత్రమే పండిస్తారు. దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దానివలన రైతులు సిఎంఆర్కు వడ్లు అమ్మడం లేదు, నష్టపోయి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. దీనికి మాకు చంద్రబాబు నాయుడు మా మీద దయచేసి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారు కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పేది, మా యొక్క నమస్కరించి చెప్తున్నాము. ఈ రాయలసీమలో కడప జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో కానీ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ లేబర్ కానీ పని లేక చాలా కష్టకాలంలో ఉన్నారు. ఈరోజు రైస్ మిల్లులు మేము రాయలసీమలో 500 నుండి 600 రైస్ మిల్లులు ఈ పొద్దు నెలలో 2 రోజులు 3 రోజులు రన్నింగ్ అవుతున్నాయి. రైస్ మిల్లులు ఉండాలా పీకేయాలనే ఆలోచన వచ్చింది. చాలా కష్టాల్లో ఉన్నారు. మేము చెప్పేది ఏమంటే మాకు 45-50 ఏళ్ళ సంవత్సర అనుభవంలో చెప్తున్నాము. మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే అడగంది అమ్మ పెట్టదు. అమ్మ అడిగిన తర్వాత పెడతాది లేదు తర్వాత విషయము. మేము చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చున్నాము. ఆయన మంచి ఉద్దేశంతో చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉన్నది. కొంతవరకు 2015-16లో కూడా కొన్ని జీవోలు మాకు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ కానీ తర్వాత జీవోలు బ్యాంకింగ్ గ్యారెంటీలు కానీ కొన్ని తగ్గించి ఇచ్చినాడు. మాకు ఆయన పైన తెలుగుదేశం పార్టీ పైన మాకు కుటుంబంతో నమ్మకం ఉన్నది కాబట్టి మేము ఈరోజు ఆయన దృష్టికి పోవాలని మేము మా గోడు చెప్పుకోవాలని కూడా మేము చాలా ప్రయత్నం చేసినాము. ఈనాడు ఇప్పుడు రాయలసీమలో రైతులు కానీ రైస్ మిల్లులు కానీ కార్మికులు కానీ బాగుపడాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బాగుపడాలనుకుంటే మాకు సన్న రకం ధాన్యానికి బోనస్గా ఇచ్చి ఏమైనా సీల్ సప్లై ద్వారా కొనిచ్చి మిల్లర్లకు ఇస్తే మిల్లులు నడుస్తాయి. ఇట్లా కార్మికులకు బాగుంటుంది. రైతు కూడా చాలా నష్టపోతున్నాడు. అందుకు కాబట్టి మేము దయచేసి ఖచ్చితంగా మీరు సాయం చేస్తారని మాకు నమ్మకంతో మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడము మీ దృష్టికి తీసుకొచ్చున్నాం సార్. ఖచ్చితంగా మీరు చేయండి, మీకు మంచి పేరు ఉంటుంది మీ పార్టీకి కానీ మీకు కానీ. మనం ఎప్పుడైతే ప్రభుత్వము సన్న రకం వడ్లు కొనుగోలు చేసి బోనస్గా ఇచ్చి కొనుగోలు చేస్తే అదే మిల్లుకి ఇస్తే అదే బియ్యమే మళ్ళీ మనము కార్డులు కూడా పంచుకోవచ్చు. మీ కూటమి ప్రభుత్వాన్ని దేవుడని ప్రజలు కూడా నమ్ముతారు, కొలుస్తారు దేవుడని. ఖచ్చితంగా మీరు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది సార్. ఖచ్చితంగా చూడండి. కార్డు కూడా మీరు తెల్ల కార్డు కూడా మీరు సన్న రకం ధాన్యమే పంచినారంటే మన రైతు పండించే పంట సన్న రకం మన మిల్లుకు కొనిచ్చి ఇచ్చినప్పుడు ఆ బియ్యాన్ని మీరు మళ్ళీ హాస్టల్ కానీ తర్వాత ప్రజలు తెల్ల కార్డు కానీ పంచుకోవచ్చు. నిన్ను దేవుడిగా కొలుస్తారు ఈ రాయలసీమలో. అట్లా ఒకవేళ మీరేమైనా మా మీద దయలేకనో చేయలేక రైతుల పైన కానీ మిల్లర్ల పైన కానీ కార్మికుల పైన చేయలేకపోతే మేము చాలా కష్టాలు పడవలసి ఉంది. ఈ రాయలసీమలో రైస్ మిల్లులు చిన్న మిల్లులు ఉన్నాయి. అవి కష్టంగా జరగదే. ఇంకా మిల్లులని పీకేసి మేమేదో బొంగుబాలకు అమ్ముకోవాలా? మీరు దయచేసి మా పైన ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. దీనిపైన మీరు
పెద్ద మనసుతో చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి మేము దయచేసి మీరు మమ్మల్ని చూడకండి, మేము వ్యాపారస్తులం. ఈ యొక్క రైస్ మిల్ జరగకుండా ఏదో తీసేసి ఇంకొక వ్యాపారానికి పోతాం. మీరు కావాలంటే స్టేట్ ఇంటెలిజెంట్ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెంట్ ఉంది, మీరు నివేదిక తెప్పించుకోండి దీని గురించి. అయితే మా వాళ్ళు ఎందుకని కొంతమంది ఎవరి వ్యాపారం ఒకటి చేసుకుంటా వ్యాపారానికి పోతాయి ఇంత రిస్క్ తీసుకొని చెప్పడం లేదు. నేను కూడా 40 సంవత్సరాల నుండి కూడా టీడీపీ కార్యకర్తలు. నేను కూడా ఇది మీకు మంచి పేరు ఉంటుంది. మా బాధలు మా కథలు చూడండి, ఆలోచన చేయండి. మీరు ఖచ్చితంగా ఇంటెలిజెంట్ సర్వే తీసుకోండి, కరెక్ట్ అయితే మీరు న్యాయం చేయండి. రాయలసీమలో రైతులు కానీ, మిల్లర్లు కానీ, కార్మికులు కానీ ఈరోజు రోడ్ల మీద పడినారు. కార్మికులు కూడా పని లేదు. అందుకు కాబట్టి దయచేసి మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది.